తిలక్ గారు చెప్పండి, గవర్నర్ స్పీచ్లో కానీ చంద్రబాబు గారు చెబుతున్న 20 నెలల్లో 60 విజయాలు కానీ వీటిలో నిజాలు ఎన్ని ఉన్నాయి, అనిజాలు ఎన్ని ఉన్నాయి, అంటే అవాస్తవాలు ఎన్ని ఉన్నాయి? 19 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న ఉపన్యాసాలకి నిన్నటి గవర్నర్ స్పీచ్ కి ఏమైనా తేడా ఉందా? ఆయన చెప్పిన ఆ గవర్నర్ స్పీచ్ లో ఎంత వాస్తవం ఉందని ఒకే ఒక మాట చెప్తాను. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఎన్ని చోట్ల ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఈ అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం అనేది? ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ప్రజల గురించి మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా ప్రతిపక్షాలని అరెస్ట్ చేయడం, వేధింపులు గురి చేస్తున్నారు. అధికార పక్షం వాళ్ళు నోరెత్తకుండా ముందే మీటింగ్ పెట్టి నోరెత్తదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. సో ప్రతిపక్షాలకి అరెస్టులు, అధికార పక్షానికి వార్నింగ్లు. సో ఎమ్మెల్యేలు ఎవరు నోరెత్తడానికి వీలేదు. గవర్నర్ గారు చెప్పినటువంటి ఆ అవాస్తవాలతో కూడినటువంటి ఆ కథలని కూడా నమ్మాలి. ప్రజలకు కూడా నమ్మకపోతే మరి ప్రజలకు ఏమైనా వార్నింగ్ ఇస్తారో తెలియదు ఇప్పటికీ. అందువల్ల కొత్త ఐడియాలు ఇవ్వండి సార్, ఇప్పటికే వస్తున్నారు జనం రెడ్ బుక్ అని వాటితోటి మీరు ప్రజలకు కూడా వార్నింగ్లు ఇప్పించే పరిస్థితి వెళ్ళమాకండి. ఉపయోగిస్తారండి. ఇప్పుడు ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా ప్రజలకు కూడా మీరు ఇట్లా చేస్తే తప్పు అది ఇది చెప్పి మాట్లాడుతూ కదా అప్పుడప్పుడు. అవును. అందువల్ల ఆ ధోరణిలోనే పెడతారని నేను అనుకుంటున్నాను. గవర్నర్ స్పీచ్ లో సాధారణంగా ఏమవుతుందంటే, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అంటే కొత్త స్కీమ్లు ఏమైనా వస్తాయా అనే ఆశగా ఎదురు చూస్తారు ప్రజలు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి పాత స్కీములు అమలు జరపగా వైఎస్ జగన్ గారి హయాంలో స్కీములన్నీ అమలు చేసేస్తాము, సూపర్ 6, సూపర్ హిట్, ఈ రకమైన అబద్ధాలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఇంతకు ముందే హిమాచల్ ప్రదేశ్ దివాళా పరిస్థితికి వచ్చేది కొన్ని వార్తలు వచ్చినాయి 2 నెలల క్రితం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితికి వెళ్తుందా? నిన్నే కదా పార్లమెంట్ లో, మొన్న పార్లమెంట్ లో చెప్పారు కదా, ఈ అప్పుల వ్యవహారంలో టాప్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది, 6th ప్లేస్ కి వచ్చింది అనేది. అందువల్ల ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ని? వాడి ఉద్దేశం ఏంటి అసలు? వ్యవసాయ రంగాన్ని భ్రష్టుపట్టించారు, సంక్షేమాన్ని భ్రష్టుపట్టించారు, ఉద్యోగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయబోతున్నారు అసలు? ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? బోగస్ కంపెనీలతో మీరు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్నారు, ఉద్యోగాలు వచ్చేస్తాయని చెబుతున్నారు. అవును, తిలక్ గారు ఇందాక బోగస్ కంపెనీలు కాకపోయినా స్టార్టప్ కంపెనీలతోటి క్వాంటమ్ వ్యాలీ అనేది ఇందాక ఆయన ఎవరో బాగా నాలెడ్జ్ ఉన్నట్టు అనుకుంటా, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఆ లోగుట్టంతా బయట పెట్టారు కదా. నిజంగానే మీరు చెబుతున్నట్టు ఆ కంపెనీలు చూస్తే ఆయన అడుగుతున్నాడు, 30 లక్షల మందికి ఈ కంపెనీలతోటి మీరు ఎట్లా ఇప్పిస్తారు? 2-3 ఉన్న ఉద్యోగస్తులు ఉన్నాయి, పెద్ద కంపెనీలు అట. 2-3 నెలల క్రితం ఉన్న కంపెనీలు కూడా వచ్చినాయి అట. ఇదేంది? ఆ రకంగా తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా మేలు జరుగుద్ది అంటారు? ఆయన చెప్పిన దాంట్లో ఒక కంపెనీకి ఒకే ఎంప్లాయీ ఉన్నారని చెప్పారు. అవును. వల్ల అబద్ధాలు చెప్పి ఈ కంపెనీలు వచ్చేస్తాయని చెప్పేసి ఇవన్నీ కూడా అనుమానం వస్తుంది బినామీ కంపెనీ అని. అంటే వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేసి ముందు వాళ్ళ ప్రయోజనం చేకూర్చడం, ఈ రకమైన ధోరణిలో పైగా కొత్తగా ఒక కాన్సెప్ట్ పెట్టారు కదా వైజాగ్ లో. వాళ్ళ పెట్టుబడులు కొంత ఇవ్వడం, ప్రభుత్వమే ఇవ్వడం, ఇది ఒక కొత్త కాన్సెప్ట్. గవర్నమెంట్ సొమ్ము ప్రైవేట్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల ప్రజలకు మేలు చేస్తామనే మాట ఎక్కడ గవర్నర్ స్పీచ్ లో ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదండి. రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మీ పరిపాలనలో గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడి వేలు లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి ఒక్క మాట ఏమైనా ఉందండి అసలు? మీకు ఇది చేస్తాము, ఇదిగో లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు జరిగింది, రాబోయే రోజుల్లో ఇది చేస్తాం, గిట్టుబాటు ధరలు వచ్చేది చేస్తాం, ఏమన్నా? అది కాదు. నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరుగుతున్నాయి, కూరగాయల ధరలు ఎంత పెరుగుతున్నాయి, టమాటాలు 6 రోజుల నుంచి రోడ్ల మీద పారబోస్తున్నారు, కిలో 4 రూపాయలు 3 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమీ పట్టించుకోకుండా ఏదో కాకమ్మ కబుర్లు, ఎంతసేపు క్వాంటమ్ వ్యాలీ, ఆకాశం నుంచి కింద దింపేస్తాను, ఏమిటి ఈ మాయ మాటలతో ప్రజలు కడుపు నిండుతుందా? రైతులు గట్టెక్కుతారా? రాష్ట్రంలో వ్యవసాయం నాశనం అయితే మీరు పెట్టే ఈ క్వాంటమ్ వ్యాలీతో కడుపు నిండిద్దా? ఆహారం వచ్చేస్తా, ఆహార ఉత్పత్తులు పెరిగిపోతాయా? ఏమి బాధ్యత లేకుండా ప్రజలను మోసం చేయటం, తెలుగుదేశం అధికార పార్టీ ఎమ్మెల్యేలను, కూటమి ఎమ్మెల్యేలను బెదిరించడం, ఎవరు మాట్లాడడానికి లేదని. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త మంత్రం కనిపెట్టారు, 15 ఏళ్ళు మనమే ఉండాలి కాబట్టి. నువ్వు కూటమి 15 ఏళ్ళు ఉన్నా ప్రజల్లో అభిమానం ఉంటేనే ఓట్లు వస్తాయి తప్ప, కూటమి కలిసి ఉన్నంత మాత్రం ఓట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అనుకుంటే అంతకంటే భ్రమ మరి ఇంకోటి ఉండదని నేను అనుకున్నాను. రైట్.
మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కేఎస్ఆర్ గారు, నేను 72 సంవత్సరాలు నాకు. చెప్పండి. ఇంతవరకు ఇట్లాంటి ప్రభుత్వాన్ని వస్తాదో నేను చూడలే. సూపర్ 6 ఏమో కానీ సూపర్ 8 అమలు చేస్తున్నారు. అదేంటి? అదేంటంటే అబద్ధాలు, అవినీతి, అక్రమార్జన, అరెస్టులు, అరాచకాలు, అత్యాచారాలు, ఆర్భాటాలు, ఆశ్రిత పక్షపాతం ఈ మాత్రం ఖచ్చితంగా అమలు అవుతుంది. రాష్ట్ర సహా చెప్పారు మీరు. అవును, మొత్తం పరిస్థితి అది. దీని మీద ఎవరేడు చేసిన ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెక్టే, అంటే వాస్తవ పరిస్థితులకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతల్లో వేసేసారంట. మొత్తం ఎంత వేస్తామన్నారు, ఎంత వేసామని చెప్పట్లా. అవన్నీ చూసుకోవాలంటే మళ్ళీ మన సాక్షి చూసుకోవాలి. వాళ్ళు శుభ్రంగా రాశారు 1,50,000 కోట్ల మేరకు మోసం చేశారని చెప్పి మొత్తం లెక్క కట్టారు. మరి చంద్రబాబు గారు దాని మీద వివరణ ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుంది. అప్పుడు మీలాంటి వాళ్ళు నిజానికి మీకు ఆ ఆలోచన వచ్చే పరిస్థితి క్రియేట్ చేశారంటేనే చంద్రబాబు గారు ప్రభుత్వం ఎంతగా ఫెయిల్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నాగార్జున గారు చెప్పండి. 20 నెలల్లో 60 విజయాలట, ప్రగతి వైపు పరుగులు తీస్తోందట. మొదటిదేమో చంద్రబాబు గారి స్పీచ్, రెండోదేమో గవర్నర్ గారి స్పీచ్, మూడోదేమో పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాత పాట. ఈ ముట్టి మీద మీ కామెంట్ సార్. పవన్ కళ్యాణ్ గారు 25 ఏళ్ళు ఉంటారా, 30 ఏళ్ళు ఉంటారా, లేకపోతే పూర్తిగా తన జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వారు ఏదన్నా కాంట్రాక్ట్ పెట్టుకొని ఉంటారా అనేది వారికి సంబంధించిన విషయం. మీకు ఎందుకు అంత అభద్రతా భావం అనేది మేము ముందు ప్రశ్నిస్తాం. మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? మీరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు సార్, ఎవరితో కలిసి ఉంటారు సార్, ఎప్పటిదాకా కలిసి ఉంటారు సార్, మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా. వారం రోజులకు ఒకసారి వచ్చి మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మిమ్మల్ని ఎవరు అడిగారు? మీ అభద్రతా భావం ఏంది? మేము కలిసి లేకపోతే ఏదో జరిగిపోయిద్దని ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఎవరు అడగట్లేదు కదా. ఎందుకు 10సారి మీ పాతివ్రత్యాన్ని మీరు నిరూపించుకుంటున్నారు? మీరు ఎవరిని బెదిరిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లా. మీరు పూర్తిగా ఆయన ఉండండి, ఒక్కొక్కరిని విడివిడిగా ఓడించేటువంటి అంత టైం మాకు లేదు. అందుకే కలిసేరండి, అందరిని కలిసే ఓడిస్తాం. దానికి సంబంధించిన విషయం వేరు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా బెదిరిస్తున్నాడేమో ఆ మాట చెప్పకపోతే. సరే, రెండో విషయం, ఇంకోటి మీకు ఒక మంచి వార్త చెప్పాలి సార్. మీరు సచివాలయ ఉద్యోగుల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి నగేష్ వి అని ఒక అతను, నగేష్ వి అని అతను ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటాడు. వారి కజిన్ ఎవరో సచివాలయ ఉద్యోగాలుగా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒక సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అతను పెట్టిన సమాచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 8 నుండి 2024 నుండి నేటి వరకు కేవలం సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే 116 మంది చనిపోయారు సార్. 116 మంది. చాలామంది వర్క్ ప్రెషర్కి చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వర్క్ ప్రెషరు. అందరూ 40 ఏళ్లలో పిల్లోళ్ళే. వారి డిసిగ్నేషను, వారి మండలం, వాళ్ళ డిస్టిక్కు, వాళ్ళ డెత్ డేటు. కొంతమందికి వాలంటీర్ వ్యవస్థను తీసేసి ఆ వాలంటీర్ల యొక్క బాధ్యతని సచివాలయ ఉద్యోగస్తులకు ఇవ్వడంతో ఒక్కొక్కరికి 800 కుటుంబాలని వారికి అలాట్ చేసి వారిని పంపించమని అర్ధరాత్రి పూట 7ంటికి 8ంటికి బైక్ మీద వెళ్తా పనిచేసి వస్తూ యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు, కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా రాస్తా. కొంతమందికి సైక్లోన్లో డ్యూటీ వేస్తే ఆ సైక్లోన్కి వెళ్ళి చచ్చిపోవడం, సూసైడ్ ఫర్ రీసర్వే ప్రెజర్ వల్ల చచ్చిపోయారని, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ, ఏది నార్మల్ డెత్, ఏది వర్క్ ప్రెజర్ వల్ల డెత్, ఏది వర్క్లో ఉన్నటువంటి డెత్, ఏది హార్ట్ స్ట్రోకు. అసలు 40 ఏళ్లలోపు ఉండేటువంటి పిల్లలకి ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఎందుకు వారికి అనేటువంటి వర్క్ ప్రెజర్ పెడుతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి ఉద్యోగాలు వచ్చాయని, కీలకమైనటువంటి గ్రామ సచివాలయటువంటి వ్యవస్థలో వారు భాగం పంచుకునేటువంటి ఏకైక కారణంతో వారిని ఫిజికల్గా కూడా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదని వారు ఏం పాపం చేశారు సార్? వారి పైన ఎందుకు సార్ అంత వర్క్ ప్రెషర్ పెట్టడం? మీకు నచ్చకపోతే వేరే డిపార్ట్మెంట్కి పంపించండి, లేకపోతే దాన్ని డిస్మాండిల్ చేసేసేయండి. అటు కాకుండా సార్ ఆ ఉద్యోగస్తుల పైన వీరు వర్క్ ప్రెషర్ పెట్టి ఏం సార్ 20 నెలల్లో 116 మంది కేవలం ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు చనిపోతున్నారు అని అంటే వారిపైన ప్రభుత్వం నేరుగా కక్ష కట్టారనేటువంటి అనుమానాలు రాదా?
వారి కుటుంబ సభ్యులు ఏం బాధపడుతుంటారు? ఆ నగేష్ అనే అతను బాధపడుతూ ఫేస్బుక్లోను ట్విట్టర్లో పెట్టినటువంటి వైనాన్ని మీరు ఒకసారి చూడండి. దాంతోపాటు ఏం చెప్తున్నారు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిబులార్ అంట, త్రిబులారు 20 నెలల్లో 60 విజయాలు, ఇన్నోవేషన్, రీక్రియేషన్, 20 నెలల్లో 60 విజయాలు, పునర్నిర్మాణం ఏదో సార్. నేనేం అడగట్లేదు సార్, చాలా సింపుల్గా అడుగుతున్నా. 20 నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికన్నా కొత్తగా ఒకరికి పెన్షన్ ఇచ్చారని చెప్పనండి సార్. 20 నెలల్లో గవర్నర్ గారు చెప్పినా కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కొత్తగా ఒక్కరికి పెన్షన్ ఇచ్చారనేది చెప్పమనండి. ఒక వికలాంగుడికి ట్రైసైకిల్ ఇచ్చారా అనేది చెప్పమనండి. లేదు. మీరు ఎవరికైనా ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ఆ ఎన్టీఆర్ హౌసింగ్ ఏదో ఒక పేరుతో ఎవరికైనా ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇచ్చారా లేదో చెప్పండి. ఎవరికైనా ఒక్కరికి కొత్తగా ఒక ఇళ్ల స్థలం ఇచ్చారేమో అని అడగమనండి. దాంతోపాటు అమ్మ ఒడి ఎవరికైనా కొత్తగా ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చారేమో అని అడగండి. ఏదైనా ఒక్క పథకం అయినా పూర్తిగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుంది చూడండి. వారు ఏం చెప్తున్నారు, స్త్రీశక్తి అని అడుగుతున్నారు కదా. ఏది దీనికి సంబంధించి ఫ్రీ ఏపీఎస్ఆర్టీసీ ట్రావెల్కి, ఏపీఎస్ఆర్టీసీ ట్రావెల్స్ వారికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మొన్న ఈ మధ్యన ఒక వ్యవహారం అనేది తీసుకొచ్చింది. కేవలం సార్ మీరు సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు నడిపినటువంటి సర్వీసులన్నీ, ప్రైవేటు సంస్థలు చెప్పినటువంటి సర్వీసులేంటి. కేవలం ఏపీఎస్ఆర్టీసీ వారికి సర్వీసులు నడపద్దని చెప్పి, ప్రైవేటు సంస్థలకు సర్వీసులు నడపదని చెప్పి ప్రతి టికెట్ ధర మీద కూడా కమిషన్ తీసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇప్పుడు మనం చేస్తున్నాం. 20 నెలల్లో మేము ఇది చేసామని చెప్పమనండి సార్. 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక షీట్ రిలీజ్ చేసి, తొలి ఏడాది మీతో పాటు ఉన్నాం, రెండో ఏడాది మీతో పాటే ఉన్నామని ప్రింటులు కొట్టి మీ పథకంలో మీకు ఎంత ఇచ్చామని ప్రతి ఇంటింటికి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి పథకం ఏంది, మీకు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం, ఏ తారీఖుల్లో డబ్బులు ఇచ్చామని చెప్పి ప్రతి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇచ్చారు. ఎవరినన్నా దమ్ము ధైర్యం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎవరన్నా ఏదైనా ఇంటికి వెళ్ళమను, ఒక ఊరికి వెళ్ళి అయా మీ కుటుంబానికి మేము ఇంత చేసాం ఈ ప్రభుత్వం నుండని ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడమనండి సార్. చీపుర్లు చెప్పులు తీసుకొని ప్రభుత్వం పైన తిరగబడేటువంటి రోజులు భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. 20 నెలలు వచ్చాయి, మీరు ఏం చేయమంటే కానీ ఏదో చెప్తున్నారు. అయ్యా కరువా రామచంద్ర అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్తుంది అంటున్నారు.